గారు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నేత. ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినందుకు, అలాగే పార్టిసిపేట్ చేసినందుకు. అమ్మాయి ఎలా ఉన్నారు మాజీ మంత్రి గారు? బాగున్నానండి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని విషయాలు ఇవాళ తెర మీదకు వస్తున్నాయి. ఒకటి ఫేక్ వీడియో. ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు పుష్పలీల గారు, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఘంటాపదంగా చెప్తున్నారు. నిందితులు ఎవరు అని ప్రశ్నించుకుంటే ఎవరికైతే నోటీసులు వచ్చాయో పిసిసి అధ్యక్షుడికి వచ్చాయి అంటారా, లేక తెలంగాణ ముఖ్యమంత్రికి వచ్చిందంటారా, లేక మిగతా వాళ్ళకి వచ్చిందా లేదా అన్నది సెకండరీ. బట్ ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితిగా కనిపిస్తుందా? ఎలా తీసుకుందాం? ఇప్పుడు మోడీ భారతదేశం అంతా చేస్తున్న పని ఇదే. ఎంత చేసినా, ఎన్ని ఈడీ కేసులు పెట్టినా, ఎన్ని చెప్పినా అసలు మూలాధారం ఆయననే. పార్లమెంట్ లో ఇవన్నీ కూడా పెగాసెస్ అని అక్కడ కూడా పార్లమెంట్ లో గొడవ జరిగినప్పుడు అసలు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కానీ అక్కడ పార్లమెంట్ లో వీళ్ళు మెజార్టీ కాబట్టి అక్కడ ప్రతిపక్షాల నోరు మోసేశారు. ఇప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అంటే అక్కడి నుంచి మొదలైన కథ అంతా వ్యవహారమంతా ఇది కేంద్రంలో ఉన్న మంత్రులకు తెలియదా, హోంమంత్రికి తెలియదా? రాష్ట్రాల నిఘా కూడా తప్పిపోయిందంటే ఏం జరుగుతుంది? అసలు కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఏ రకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది అంటే ఒక ప్రధానమంత్రి అనుకుంటే ఒక గుజరాత్ వరకే ముఖ్యమంత్రా, లేకపోతే మిగతా దగ్గర రాష్ట్రాలకు సంబంధించిన వాడు కాదా అనేది మనకు డౌట్ వస్తుంది. సో ఈయన చేసే తప్పులన్నీ కూడా ఇప్పుడు ఏదో అంటారు చూడండి, కొంగ జపం చేస్తున్నట్టుగా ఈయన మాట్లాడే మాటల్ని ఇప్పుడు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కూడా ఎప్పుడు కూడా ప్రధానమంత్రి లెవెల్లో వచ్చి ఒక ఎలక్షన్స్ లో వచ్చి క్యాంపెయినింగ్ లో స్వయంగా ప్రధానమంత్రి వచ్చి ఒక ముఖ్యమంత్రి గారు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారి గురించి ఆయన వచ్చి నన్ను అడిగాడు, నేను ఆయనను అసలు నా పార్టీలో వద్దన్నాను అనేసి ఒక వారం 10 రోజుల ముందు ఎలక్షన్ ముందు వచ్చి ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం, అప్పుడున్న ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం అనేది ఆయన ఏ రకమైన రిలేషన్స్ మెయింటైన్ చేశాడన్నది ఒకటి. రెండోది, కవితను అరెస్ట్ చేయట్లేదు అని అన్నప్పుడు ఈ ఎలక్షన్ లో మళ్ళీ అదేదో పెద్ద మనకి జరుగుతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గెలిస్తే ఒక స్ట్రాటజీ, గెలవకపోతే ఇంకో స్ట్రాటజీ అనుకున్నాడు. ఇవి రెండు దెబ్బ కొట్టాయి కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో మరి ఈడీ కేసులైనా ఇంత బాగా ఈడీ ప్రెజర్ తో ఉన్నా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ఆ రోజున్న వ్యవస్థలో అందరికి పెద్ద వచ్చిన డౌట్. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఆయన మాట్లాడటం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా అదే లెవెల్లో వస్తారు. ఒక ముఖ్యమంత్రి వదలట్లేదు, మొత్తం రాష్ట్రానే కాదు దేశాన్ని మొత్తం అంతా కూడా తన కబంధ హస్తాల్లో చేసుకున్న ఒక బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా నియంతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈ భారతదేశ చరిత్రలో అంటే అది మన మోడీ ప్రధానమంత్రి. ఈ బీజేపీ పార్టీ నిజమండి, ఈసారి గనక మోడీ గెలిస్తే ఈ దేశంలో ఎంత పెద్ద అరాచకాలే కాకుండా, నేను చెప్తున్నాను కదా, మీరు మాట్లాడే రిజర్వేషన్ కేంద్రంగా రాజకీయం ఎత్తేస్తుందని 100%. ఇది కాదన్నా అవునన్నా మీరు ఛానల్లో ఎంత బాగా మాట్లాడినా ఆయన మాటలు మీరు నమ్మాలంటే మీలాంటి ఛానళ్ళు ఎవరైనా నమ్మినా, మీరు ఎన్ని డిస్కషన్స్ పెట్టినా ప్రజలకు మాత్రం నమ్మకం లేదు. ముఖ్యంగా మా దళితులకు అంతగానో లేదు. ఎందుకు అంటే దానికి నిదర్శనమే కృష్ణమాదిగా పోయి ఒక దళితుడే ఉండి బీజేపీ అంటే ఒక పార్టీలో ఎస్సీలకు వ్యతిరేకంగా ఉన్న ఒక పార్టీలో వెళ్ళేసి ఏబిసికి వర్గీకరణ విషయంలో వెళ్ళేసి ఆయన దగ్గర చేరినప్పుడే ఈయన ఏ రకమైన మా ఎస్సీల పట్ల ఏ రకమైన గేమ్ ఆడుతున్నారు అది మనకు అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు ఇదే కాదు, మనకు ఆయన ఇస్తున్న వాగ్దానాలు ఏమన్నా ఒకటి నెరవేర్చకపోగా ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా, దేవుడిని నిందించొద్దు, అసలు రాముడే దేవుడు, దాన్ని పట్టుకొని రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఇది మాట్లాడినా కూడా ఈయన అంబేద్కర్ పేరు ఏమండి, అంటరానితనం అనేది భారతదేశంలో తెచ్చింది ఎవరండి? వీళ్ళే కదా. ఇప్పుడు ఒకసారి ప్రధానమంత్రి గారు మున్సిపల్ ఉద్యోగులని కాళ్ళు కడిగి నెత్తిన పెట్టుకుని కడిగి మీద జల్లుకున్నాడు. అంత పాప ప్రక్షాళన అయిపోయిందా నేను అడుగుతున్నాను. సఫాయి కర్మచారి అనే వ్యవస్థ ఈ రోజు కనుక మా జాతి కాదు మా ఎస్సీలందరూ కనుక కళ్ళు తెరిస్తే మీరెక్కడ ఉంటారు, మీ పరిస్థితులు ఏంటి అని నిలదీస్తే లెవెల్ ఇప్పుడు మాకు చైతన్యం వచ్చింది. సో ఒక పక్కన ఏ పవర్ లో ఉన్న ముఖ్యమంత్రులని టార్గెట్ చేసుకుంటూ ఈ రకంగా చేయడం అనేది చేతగాని లెవెల్లో ఒక ప్రధానమంత్రికి ఇంటెలిజెన్స్ లో ఫెయిల్యూర్ అవుతున్నారు కాబట్టి
గ్రాఫ్ పడిపోయింది కాబట్టి ఓడిపోతున్నాడు కాబట్టి ఈ రకమైన పిచ్చి పిచ్చి అన్ని చేసుకుంటా ఒక ముఖ్యమంత్రి ఈ ఎలక్షన్ పీరియడ్ లో ఆయన ఆఫీస్ మీద లేదా ముఖ్యమంత్రి మీద వేయడం అనేది ఎవరైనా భయపడతారనుకుంటున్నారా? అస్సలు ఆ పెగాసస్ నుంచి ఆ ఢిల్లీ నుంచి నెట్వర్క్ లో ఏం జరిగినది కూడా మేము కూడా పరిశీలిస్తున్నాము. మీరు కూడా దాన్ని మేము కోర్టును సంప్రదిస్తాము. అసలు మోదీ ఏమన్నా ఒక విషయం పుష్పలీల గారు, మరొక విషయం మీకు గుర్తు చేయాలి. మోత్కుపల్లి నరసింహులు గారు ఒకప్పుడు మీ క్యాబినెట్లో మీ కొలీగు, అలాగే మీ సహచరుడు కూడా రాజకీయాల్లో ఆయన మాట్లాడుతున్నారు. నాకంటే సీనియర్ ఆయన. బట్ మీరు కూడా టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు మీ సహచరుడిగా భావిస్తూ నేను ఆ మాట అన్నాను. ఎనీహౌ ఆయన కూడా మాట్లాడుతున్నారు కదా, 80 లక్షల మంది మాదిగలు ఈ రాష్ట్రంలో ఉన్నారని ఆయన ఒక సంఖ్య చెప్తున్నారు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. బట్ ఆయన కూడా మాట్లాడినటువంటి మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అని చెప్తున్నారు. వాట్ డు యు సే? అసలు కాంగ్రెస్ లేకపోతే ఎస్సీలకు అన్టచబిలిటీ పోయేదా, ఈ జమీందార్ వ్యవస్థ పోయేదా, లేకపోతే వెట్టి చాకరీ పోయేదా, అసైన్మెంట్లు ల్యాండ్ వచ్చేవా? ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఇందిరమ్మ. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ దళితుల పట్ల ఈ రకమైన మంచి పనులు ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు కృష్ణమాదిగా కోవట్టుగా పనిచేసి ఆయన వెనకాల ఉన్నాడని నేను మొన్ననే మా గాంధీ భవన్ నుంచి కాదు ముందు నుంచి కూడా నేను చెప్పడం జరిగింది. ఇదంతా కృష్ణమాది కోవట్లు. ఈయన ముందు ఏం చేశాడు, ఈయన వచ్చేసి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేశాడు. మొన్న ఎంత గతంలో ఉన్నాడేమో, మొన్న వచ్చేసి నాకు పోస్ట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న కార్యకర్తలు అందరం కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నాం. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈయన నేను సీనియర్ అంటే 5 సార్లు మంత్రిగా చేశాడు. ఏ మురుగ పెట్టారండి ఆయన? 30 ఏళ్ల నుంచి ఈయన ఉద్యమం చేశాడు. ఎవరికి న్యాయం చేశాడండి ఈయన? ఏం అడగలేకనా ప్రశ్నించకనా? వీళ్ళిద్దరు తోడు దంగలని నేను మొన్ననే చెప్పేశాను. అది రుజువు అయిపోయింది. మొన్న ఒక రోజు ధర్నా చేసిడేందో, ఆయన హాస్పిటల్ పడుడేందో, ఆయన దగ్గర కృష్ణమాదిగా పోవుడేందో, ఇవన్నీ కూడా ఇంటర్నల్ గేమ్ అనేది మా అందరికి అర్థమైంది. రండి రమ్మనండి. ఆయన ఎవరండి, వాళ్ళు ఎవరండి? మా పార్టీని గురించి 4 రోజుల ముందు వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాదిగ జాతి గురించి మొత్తం ఓన్ టేకింగ్ అంతా తీసుకోవడానికి మేమందరం రాసిచ్చినామా? మాదిగలమంతా లేదా ఎస్సీలమంతా రాసిచ్చినామా? వీరిద్దరికే ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు చేసినంత ఆకృతాలు ఏ పార్టీతో ఎప్పుడు ఉంటాడో తెలియదు. కృష్ణమాదిగా ఎవరిని ఎప్పుడు బలి చేస్తాడో తెలీదు. ఇప్పుడట ఒక కమిటీ చేసినంత ప్రధానమంత్రి గొప్పడైపోయిందా? ఆ కమిటీ ఏంది నాయనా? ఇంతకుముందు ఎన్ని కమిటీలు వేస్తే నువ్వు ఏం చేసినావని నేను ప్రశ్నించినందుక ఒక ఆడబిడ్డగా ధైర్యంగా